welcome back to our YouTube platform, Daily Current Affairs Session and video number 99. Today, weekend session. అర్థమవుతుందా? సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ని అండ్ వీకెండ్ కరెంట్ అఫైర్స్ని మంత్లీ కరెంట్ అఫైర్స్గా మనం సెగ్రేట్ చేసుకుందాం. ఈరోజు మనం వి టాక్ అబౌట్ ఓన్లీ వీకెండ్ కరెంట్ అఫైర్స్. ఈ వీకెండ్లో లాస్ట్ 2-3 వీకెండ్స్ జరిగిన ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఏరియాస్ని ఈరోజు టచ్ చేయబోతున్నాం. అర్థమవుతుంది కదా? సో దీని మీద మనం ఆల్రెడీ ఇవన్నీ మనకి అయిపోయిన థింగ్సే. ఎవరైతే మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక ర్యాపిడ్ రిజిస్ట్రేషన్ లా పనిచేస్తుంది. అర్థమవుతుంది కదా? సో ఈ పీడిఎఫ్స్ కానీ ఈ డాక్యుమెంట్స్ కానీ అన్నిటిని మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది కొత్తగా ఏం కాదు. సో చూసిన వాళ్ళకి ఒక రివిజన్ సెషన్ లా ఇది ఉంటుంది. ఓకేనా? సో ర్యాపిడ్ రివిజన్ ముందే చెప్తున్నాం. అండ్ టుడే అవర్ మైల్ స్టోన్ ఇస్ 99 days. రేపటితో 100 daysలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ట్రెమెండస్ జర్నీలో మాకు సపోర్ట్గా ఉండి మా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా తరపున వెరీ 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 థ్యాంక్స్. ఓకే. అండ్ మీలో ఎవరైనా ఇదే మొదటిసారిగా నా క్లాస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చిందా లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా? లెట్స్ లుక్ ఇట్ అవర్ ఫస్ట్ టాపిక్, మజులీ ఐలాండ్. సో చూడండి, మనం కొంతకాలం నుంచి చూసుకుంటే మనకి బైతరణి రివర్ కానీ, ఓకేనా, బైతరణి రివర్ కానీ, సో మహానది కానీ, నెక్స్ట్ మనకి భాగీరథి రివర్ కానీ, భాగీరథి రివర్ తర్వాత మనం చూసుకుంటే కోపిలి రివర్. ఓకే, కోపిలి రివర్. సో ఇదే విధంగా చూసుకుంటే మనకి మేఘ్నా, ఓకేనా, మేఘ్నా రివర్. ఇలా చూసుకుంటే మనకి చాలా రివర్స్ లైమ్ లైట్లోకి వచ్చినాయి. ఎందుకు? బికాస్ దే కేమ్ విత్ ఫ్లడ్స్. అవి వరదలు తీసుకొస్తున్నాయి మన దేశానికి. అదేవిధంగా ఈరోజు మజులీ ఐలాండ్ మనకి వార్తల్లోకి వచ్చింది. ఈ మజులీ మనకి ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బ్రహ్మపుత్ర రేంజ్ ఇన్ అస్సాం స్టేట్. అస్సాం స్టేట్లో మజులీ ఒక డిస్ట్రిక్ట్. ఆల్సో ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ రివర్ అండ్ ఐలాండ్. అర్థమవుతుందా? ప్రపంచంలోనే నది ఆధారిత చూసుకుంటే అతిపెద్ద ద్వీపం అన్నట్లుగా. మరి ఇప్పుడు ఎందుకు లైమ్ లైట్లోకి వచ్చిందంటే ఈ ఏరియా చుట్టూ, ఎస్ ఇక్కడ మీకు కనబడుతుందా, ఈ ఏరియా చుట్టూ ఇక్కడున్న లోకల్స్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఆ ఏరియా చుట్టూ కొన్ని ట్రీస్ని నాటడం జరుగుతుంది. సో అర్థమవుతుందా? ఎందుకు? టు కంబాట్ ద ఫ్లూట్స్ ఆఫ్ దిస్. ఆ ప్లాంట్స్ని మనం ఏమని పిలుస్తున్నామంటే కంచన్ ట్రీస్ అని పిలుస్తున్నాం. ఈ కాంటెక్స్ట్లో ఇది లైమ్ లైట్లోకి వచ్చింది. ఓకేనా? దీని గురించి మనం చూసుకుంటే ఇక్కడ ఉన్న ట్రైబ్స్ మనం అబ్జర్వ్ చేస్తే దే ఆర్ మిషింగ్, డియోరి, సోనోవాల్, కచారి అనే ట్రైబ్స్ మనం చూడొచ్చు. అండ్ దీంతో పాటు హాఫ్ ఆఫ్ ది డజన్ వరకు వేరే నాన్ ట్రైబల్స్ కూడా బతుకుతున్నారు. ఓకేనా? సో చూసుకుంటే ఇక్కడ మనకి శ్రీమద్ శంకరదేవ అండ్ హిస్ డిసిపుల్స్ మహాదేవ అనే సీన్స్ కూడా మనకి 16th centuryలో ఈ రేంజ్లో కనిపిస్తున్నారని ఈ కరెంట్ అఫైర్ చెప్తుంది. ఇక దీని మీద మన క్వశ్చన్ చూస్తే విచ్ రివర్ ఇస్ ద మజులీ ఐలాండ్? ఎక్కడ లొకేట్ అయింది? మనకి బ్రహ్మపుత్ర రివర్ మీద. సో మజులీ యునెస్కో సైట్లో ఉందా లేదంటే ఇప్పటివరకు అయితే లేదు, కానీ టెంటెడ్ లిస్ట్లో ఉంది. అంటే మేబీ అది యునెస్కో సైట్ అవ్వచ్చు అనే విధంగా. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి 3 temples కనబడుతుంది. ఒకటి వచ్చేసి మనకి తంజావూరు బృహదీశ్వర టెంపుల్, ఒకటి వచ్చేసి మనకి గంగయ్యకొండ చోళపురం టెంపుల్, ఇంకోటి వచ్చేసి మనకి కుంభకోణంలో ఉన్న ఐరావతేశ్వర టెంపుల్. ఈ టెంపుల్స్ మనకి ఎందుకు కనబడుతున్నాయి చూడండి. వెరీ రీసెంట్గా అంటే 2025కి మనం చూసుకుంటే రాజరాజ చోల్ తన కుమారుడు ఎవరు? మనకి రాజేంద్ర చోళ. తన సన్ ఎవరు? మనకి రాజాది రాజా. ఓకేనా? వీళ్ళందరూ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే రాజేంద్ర చోళ ఇప్పటికీ నార్త్ ఈస్ట్లో గ్యాంగటిక్ ప్లేసెస్ జయించి 1000 years కంప్లీట్ అయింది. సో మైనస్ చేసుకుంటే మనకి ఇప్పుడు 1025కి మనం వెళ్ళొచ్చు. ఇంకా ఇతని డ్యూరేషన్ మనం చూసుకుంటే 1014 to 1044 వరకు ఇట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద రాజేంద్ర చోళ 1. ఈ టైంలో మనం చూసుకుంటే ఇతను చాలా టెంపుల్స్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇతని ముందు వీళ్ళ నాన్నగారిని మనం చూసుకుంటే అతని పేరు రాజరాజ చోళ 1. ఆయన ఈ బృహదీశ్వర టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ బృహదీశ్వర టెంపుల్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఓకేనా? సో ఈ టెంపుల్ ఎందుకంటే వెరీ రీసెంట్గా మోదీ గారి ఇక్కడికి వెళ్ళి వీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. సో టాపిక్ వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. డెఫినెట్గా దీని మీద క్వశ్చన్స్ మనకి పడడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి డీప్లీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ గురించి మోదీ గారు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ కాంటెక్స్లో మనం చూసుకుంటే సో నేను ఇప్పుడు ఏమని చెప్పడం జరిగింది? రాజేంద్ర చోళ డ్యూరేషన్ మనకి ఇప్పుడు 1014 to 1044. ఇక ఇంతకుముందు చూసుకుంటే దిస్ డ్యూరేషన్ బిలాంగ్స్ టు ఎవరికి? మనకి రాజరాజ చోళ. సో ఈ రాజరాజ చోళ దీన్ని 1010లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీన్ని తంజావూరు ఉన్న బృహదీశ్వర టెంపుల్. అండ్ దీంతో పాటు వీళ్ళకి ఫేమస్ 3 temples ఉంటాయి. ఒకటి గంగయ్యకొండ చోళపురం టెంపుల్ అండ్ ఐరావతేశ్వర టెంపుల్. ఇది మనకి కుంభకోణంలో ఉంటుంది. సో చూసుకుంటే ఇది మనకి ద్రవిడ శైలిలో ఉంది.
ఇట్ డిపిక్ట్స్ ద మౌంట్ మెరు. అంటే మన హిందూ స్కల్ప్చర్ ప్రకారం చూసుకుంటే మనకి మౌంట్ మెరు అనేది హిందువులకు ఒక గొప్ప పర్వతం అని. సో చూసుకుంటే దాని లెవెల్ ఆఫ్ హైట్ ఇది ఉంటుందని. దాదాపుగా 200 ఫీట్ అంటే చూసుకుంటే మనకి 60 మీటర్స్ వరకు ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది మనకి 60 మీటర్స్ వరకు హైట్ ఉందని ఇదంతా చెప్తుంది. ఇక ఈ కాంటెక్స్ట్లో మనకి కొన్ని శైలిలు అంటే స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని మనం చూసుకుంటే మనకి నగర కానీ, ద్రవిడ కానీ, వేసార కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మన నగర చూసుకుంటే ఇది మనకి ఇలా స్టీప్లా కనబడుతుంది. సో అదే మనం ద్రవిడలు చూసుకుంటే ఇలా ఈ స్ట్రక్చర్లో మనకు వస్తుంది. అండ్ మన గోపురాస్ కూడా ఫేమస్ ఉంటుంది. ఇక వేసార శైలి చూసుకుంటే ఈ రెండింటి కాంబినేషన్లో మనం చూడొచ్చు. ఇక చూసుకుంటే మనకి నగర శైలి వచ్చేసి ఎక్కడ మనకు కనబడుతుంది, ప్రిడామినెంట్లీ ఇన్ నార్థన్ ఇండియా. ద్రవిడ శైలి చూసుకుంటే మనకి ఇక్కడ కనబడుతుంది, ప్రిడామినెంట్లీ ఇన్ సౌదర్న్ ఇండియా. ఇక వేసార శైలి చూసుకుంటే ఇది మనకి ఇది మనకి బోత్ ఆఫ్ ది ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో మనం చూడొచ్చు. ఓకేనా? ఎస్, ఇది మనకి నగర శైలి అని, ఈ ద్రవిడ శైలి అని మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక మిసైల్ గురించి వచ్చింది. మిసైల్ పేరు ఏంటంటే ప్రళయ్ మిసైల్. ఈ ప్రళయ్ మిసైల్ ఎలాంటివంటే క్వాసీ బాలిస్టిక్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలిస్టిక్ అంటే ఏంటంటే వాటి యొక్క ట్రాజెక్టరీ పొజిషన్ మనకి ఇలా కనబడుతుంది. సో కమింగ్ టు క్రూయిజ్ మిసైల్ ఆ క్వాసీ బాలిస్టిక్ అంటే ఎలా అంటే ఇంత లెవెల్ వెళ్ళదు, ఈ లెవెల్లో మనకి వెళ్తుంది. ఏంటి సార్ మరి లాభం ఏంటి, అట్లా పోతే లాభం ఏంటి నేను చెప్తా. అట్లా పోతే లాభం ఏంటంటే ఇంత ఎత్తు నుంచి మీరు వెళ్ళారనుకోండి, పైన ఉన్న సాటిలైట్ రైడర్స్లో మీరు వెళ్తున్నారనే విషయం అదానికి అర్థమవుతుంది. మీరు కింద నుంచి వెళ్ళారనుకోండి, ఎవరికి దొరుకుతారు, అర్థమవుతుంది కదా. సో దీని థింగ్ అలాంటిది అన్నట్టు. ఇది షార్ట్ రేంజ్ మిసైల్ ఆల్సో. ఇక దీని మాక్ నెంబర్ చూసుకుంటే మనకి 1 to 1.6 అంటే అప్రాక్సిమేట్లీ 1200 km/h చూసుకుంటే 2000 km/h వరకు దీని రేంజ్ అన్నట్లుగా. దీని రేంజ్ మనం చూసుకుంటే 150 to 500 km రేంజ్లో దేనైనా సరే ఇది అటాక్ చేస్తుంది. ఓకేనా? సో దీన్ని ఎవరు డెవలప్ చేస్తారంటే డిఆర్డిఓ విత్ ద అడిషనల్ బ్రాంచ్ ఆఫ్ హైదరాబాద్, దట్ ఈస్ ఇమారత్ బ్రాంచ్. వీళ్ళ సహాయంతో దీన్ని సెట్ చేయడం జరిగింది. ఇది చూసుకుంటే సాలిడ్ ప్రొపెల్లెంట్ అంటే దీంట్లో వాడే ఫ్యూయల్ ఏంటంటే ఇదంతా మనకి సాలిడ్ ప్రొపెల్లెంట్ అన్నట్లుగా. ఓకేనా? ఎస్. ఇక పైన చూసుకుంటే ఇది అప్రాక్సిమేట్లీ మనకి చూసుకుంటే మనకి 1 ton వరకు. ఓకేనా? ఎస్, 1 ton వరకు ఇది మనకి వార్ హెడ్ని తీసుకెళ్తుంది. ఓకేనా? ఎస్, ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. అండ్ ఇది మనకి ఎక్కడ టెస్ట్ చేయడం జరిగింది, అబ్దుల్ కలాం ఐలాండ్. ఎక్కడుంది మనకి ఇది, ఒడిషాలో మనకి కనబడుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకుంటే పిలిభిత్ టైగర్ రిజర్వ్. ఇది ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇక్కడ టైగర్స్ సంఖ్యనంట పెరిగింది. చూసుకుంటే మనకి ఒకప్పుడు 71 ఉండే, నౌ 80కి వచ్చేసింది అనే విషయం ఇది మనకి చెప్తుంది. సో పిలిభిత్ టైగర్ రిజర్వ్ వచ్చింది కాబట్టి ఇది మనకి ఎక్కడ లొకేట్ అయిందంటే ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయింది. ఇక చూసుకుంటే మనకి ఒకటి పిలిభిత్ డిస్ట్రిక్ట్. ఓకేనా? ఒకటి పిలిభిత్ డిస్ట్రిక్ట్లో ఇది మనకు కనబడుతుంది. ఇంకొకటి లఖింపూర్ ఖేరా. ఓకేనా? లఖింపూర్ ఖేరాలో కనబడుతుంది. నెక్స్ట్ బహ్రేచ్ అనే డిస్ట్రిక్ట్లో ఇది మనకు కనబడుతుంది. సో ఇది మొత్తం మనకి ఏ రేంజ్లో లొకేట్ అయిందంటే టెరాయి ల్యాండ్స్కేప్ అనే రేంజ్లో ఇది మనకు లొకేట్ అయింది. చూసుకుంటే ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ శివాలిక్లో మనకు కనబడుతుంది. ఓకేనా? ఎస్. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఇది అప్రాక్సిమేట్లీ మనకి 600 స్క్వేర్ కిలోమీటర్ వరకు దీని కోర్ జోన్ మనకు కనబడుతుంది. ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయింది. ఓకేనా? ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి శారదా రివర్ యొక్క శారదా బ్యారేజ్ కూడా మనకి ఇక్కడనే చూడొచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి టెరాయ్ అని మాట్లాడాం కదా, ఇలా టెరాయ్లో గ్రాఫ్ మనకి ఈ లెవెల్లో కనబడుతుంది. ఇక్కడ టెరాయ్ వచ్చింది కాబట్టి మీ అందరికీ బాబర్, టెరాయ్, బంగర్, కాదర్, డెల్టా అనే రీజనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ జాగ్రఫీ మీద మీకు ఖచ్చితంగా పట్టుండాలి. ఇది చెప్పిన రోజు నేను దాని గురించి చాలా డీటెయిల్ చెప్పడం జరిగింది. ఎవరికైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆ రోజు కరెంట్ అఫైర్స్ చూస్తే సరిపోతుంది. మనకి థంబ్నెయిల్స్ మీద రాసి ఉంటుందండి. ఓకేనా? అక్కడ మీరు చూసుకుంటేనే చూడొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ క్వశ్చన్స్. ఓకేనా? యా. నెక్స్ట్ చూసుకుంటే ఎస్, ఇది ఎందుకు వచ్చిందంటే ఈయన ఎవరు మిమ్మల్ని అడుగుతున్నా తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఆయన ఎవరో తెలియదు అంటే మీ ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. సో ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు కాజీరంగా నేషనల్ పార్క్ లైమ్లైట్లోకి వచ్చింది. ఎందుకు లైమ్లైట్లోకి వచ్చిందంటే టైగర్ డెన్సిటీ. మనం హ్యూమన్ డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ మాట్లాడుకుంటాం కదా, ప్రతి చదరపు కిలోమీటర్లకి ఎంతమంది అయితే నివసిస్తున్నారో వాళ్ళందరూ మనం ఏమంటున్నాం పాపులేషన్ డెన్సిటీ. హౌ మెనీ పీపుల్ లివింగ్ ఇన్ 1 square kilometer, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాపులేషన్ డెన్సిటీ అని మనం పిలుస్తున్నాం. అండ్ నౌ ఫర్ ద టైగర్ డెన్సిటీ మనం చూస్తే ప్రతి 100 square kilometerకి మనం చెక్ చేయాలి. ప్రతి 100 square kilometer చూసుకుంటేనంట ఫస్ట్ ప్లేస్లో మనకి బందీపూర్ టైగర్ రిజర్వ్, సెకండ్ ప్లేస్లో మనకి జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్, థర్డ్ ప్లేస్లో మనకి కాజీరంగా టైగర్ రిజర్వ్ ఉందని విషయాలు చెప్తుంది. ప్రతి 100 square kilometersకి ఒక దగ్గర 19, ఒక దగ్గర 19, ఒక దగ్గర 18 ఈ లెవెల్లో టైగర్స్ ఈ జోన్లో బతుకుతున్నాయి అనే విషయం మనకి చెప్పబడింది. ఓకేనా? సో టైగర్ డెన్సిటీ ఎవ్రీ 100 square kilometersకి
ఇక బందీపూర్ కానీ జిమ్ కార్బెట్ కానీ కాజీరంగా సెక్యూర్డ్ ఇన్ ద థర్డ్ ప్లేస్ ఆఫ్ ది టైగర్ డెన్సిటీ. ఓకేనా? ఎస్, ఈ లెవెల్లో మనం చూడొచ్చు. ఓకే, దీన్ని చూసుకుంటే టైగర్ రిజర్వ్ స్టేటస్గా మనకి ఎప్పుడు వచ్చింది? 2006లో వచ్చింది. అండ్ ఇది మనకి రికమెండేషన్ మనకి ఎప్పుడు వచ్చింది? 1905లో. అంటే కాజీరంగా అనేది ఒక ఫారెస్ట్ గుర్తించబడింది 1905లో. దీనికి టైగర్ రిజర్వ్ హోదా మనకి ఎప్పుడు వచ్చింది? 2006లో వచ్చింది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఎప్పుడైందంటే 1985లో అవ్వడం జరిగింది. ఎందుకు సార్ దీని గురించి మాట్లాడుతున్నానంటే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అంటే మా టైగర్ రిజర్వ్ థర్డ్ ప్లేస్లో వచ్చిందనే విషయాన్ని ఆయన ఎండోస్ చేయడం జరిగింది, అంటే ధృవీకరించారు. అందువల్ల మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఇదే కాంటెస్ట్లో మనం చూసుకుంటే ఫస్ట్ టైగర్ సెన్సస్ మనకి ఎప్పుడైంది? 2006లో అయింది. ఇది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేసే ఇష్యూ. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్నోది? ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్ టైగర్ సెన్సస్. నెక్స్ట్ టైగర్ సెన్సస్ మనకి ఎప్పుడు వస్తుంది? 2026లో నెక్స్ట్ టైగర్ రిజర్వ్ నెక్స్ట్ టైగర్ సెన్సస్ రాబోతుంది. ఓకేనా? ఇప్పటికి చూసుకుంటే మన టైగర్స్ ఇండియాలో 3600 ప్లస్ ఉన్నాయి. ఇక వీటన్నిటిని చూసుకుంటే మనకి ఎన్టీసీఏ అని ఒకటి ఉంటుందండి. ఈ ఎన్టీసీఏ యాక్ట్, ఎన్టీసీఏ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రివేషన్ ఏంటి అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ యాక్ట్. ఇది 2005లో ఏర్పడింది. తర్వాత అటానమస్ బాడీగా ఇది 2006లో ఏర్పడింది. అండ్ దీంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళ సహాయంతో అండ్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా వీళ్ళ సహాయంతో ఈ టైగర్ సెన్సస్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ప్రాజెక్ట్ టైగర్ మన దేశంలో 1973లో వచ్చింది. ఓకేనా? ఎస్, ఇవి దీనికి సంబంధించిన స్టాటిక్ ఇష్యూస్. ఇక నెక్స్ట్ మౌంట్ సీలో. మౌంట్ సీలో అనేది ఇది టర్కీలో అనటోలియా రీజియన్లో టారస్ మౌంటైన్ రేంజ్లో లేక్ వాన్కి సౌత్ ఈస్ట్లో ఇది లొకేట్ అవుతుంది. ఇది టర్కీలోనే సెకండ్ హైయెస్ట్ పీక్ అండ్ దీనికి గ్లేషియర్ కూడా ఉంది. ఇది గత 40 సంవత్సరాల్లో 50% గ్లేషియర్ని ఇది కోల్పోయిందనే విషయంతో ఇది వార్తల్లోకి వచ్చింది. ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. అండ్ టర్కీలో ఫస్ట్ హైయెస్ట్ పీక్ వచ్చేసి మౌంట్ అరారత్. ఓకేనా? ఎస్. సో ఇది దీనికి సంబంధించిన ఎంటైర్ ఇష్యూ అన్నట్లు. ఓకే, యా. సో ఇదే విధంగా మనం కొన్ని మౌంటైన్ రేంజ్ని అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు నేను టారస్ మౌంటైన్ రేంజ్ ఇట్ ఇస్ లొకేటెడ్ టర్కీ అని మాట్లాడడం జరిగింది కదా. అదేవిధంగా యూరోప్లో మనం చూసుకుంటే ఆల్ప్స్ మౌంటైన్ రేంజ్ కనబడుతుంది. అదే మనం ఆఫ్రికా చూసుకుంటే అట్లాస్ కనబడుతుంది. ఇండియాలో చూసుకుంటే మనకి హిమాలయస్ కనబడుతుంది. ఇదే మనం రష్యాలో చూసుకుంటే మనకి అల్టాయ్. ఇదే యూరేషియన్ రేంజ్ చూసుకుంటే మనకి యురాస్ కనబడుతుంది. ఓకేనా? అది స్కాండినేవియన్ యూరప్ తల మీద మనకు కనబడుతుంది. ఇది హెడ్ ఆఫ్ యూరప్. ఇదే మనం యూఎస్లో చూసుకుంటే ఇక్కడ రాకీ మౌంటైన్స్ కనబడుతున్నాయి, ఇక్కడ అపలేచియన్ మౌంటైన్స్ కనబడుతుంది. ఇక సౌత్లో చూసుకుంటే మనకి ఇవన్నీ యాండిస్ మౌంటైన్స్ అనే రేంజెస్ని మాత్రం ఎవరు కూడా మర్చిపోకండి. ఓకే, డన్. నెక్స్ట్ నెక్స్ట్ సోఫీ రిపోర్ట్ అండి. సోఫీ మీన్స్ స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇన్ వరల్డ్. ఈ యొక్క రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ యుఎన్ఓకి అఫిలియేటెడ్ ఉన్న 5 ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేస్తాయి. ఓకేనా? ఆ 5 ఆర్గనైజేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, తర్వాత ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, తర్వాత యునైటెడ్ నేషన్ చిల్డ్రన్ ఫండ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఈ 5 యుఎన్ఓ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ 2024కి సంబంధించిన లిస్ట్ని 2025లో ఈ రిపోర్ట్గా మనకి ఇచ్చేస్తుంది. రిపోర్ట్ పేరు ఏంటి? సోఫీ రిపోర్ట్ అని మనం చూసుకోవచ్చు. మరి రిపోర్ట్ ఏం చెప్తుంది? ఈ ఒక్క పిక్చర్ చాలండి, ఇది ఏం చెప్తుందని చెప్పడానికి. చూసుకుంటే మనకి 2024లో అంట 720 మిలియన్ పీపుల్, దాదాపుగా 72 కోట్ల మంది వరకు హంగర్ని ఫీల్ అవుతున్నారు. చూసుకుంటే 2015తో పోల్చుకుంటే ఇప్పటికీ 9 కోట్ల మంది పెరిగిరే తప్ప తగ్గలేదన్న విషయం చెప్తుంది. కానీ ఆకలిని మేనేజ్ చేయడంలో ఇంతో కొంత మెరుగైనామని చెప్తుంది. మరి ఎందుకు పెరిగిరు? జనాభా పెరిగిందా లేదా మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నెక్స్ట్ ఇది ఏం చెప్తుందంటే ఇంకా ఇండియాలోనంట అప్రాక్సిమేట్లీ 56% పీపుల్ దే కాంట్ ఎఫర్ట్ అ గుడ్ డైట్. అంటే 56% మంది అంటే ఆహారాన్ని పొందగలుగుతున్నారు కానీ హెల్దీ డైట్ని పొందలేకపోతున్నారు. ఓకేనా? నెక్స్ట్ 2.3 బిలియన్ పీపుల్కి ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉంది. అంటే పొద్దున ఆహారం దొరికితే మధ్యాహ్నం దొరకదు అలా అన్నట్టుగా. నెక్స్ట్ ఇది మనకి ప్రొజెక్షన్ చూస్తే దాదాపుగా 51 కోట్ల మంది వరకు 2030 వరకు ఇంకా హంగర్ అని ఫీల్ అవుతారనే విషయం చెప్తుంది. ఇక ఏషియాలో చూసుకుంటే మనకి 32 కోట్ల మంది, ఆఫ్రికా చూసుకుంటే 30 కోట్ల మంది వీళ్ళందరూ ఆకలిని ఫీల్ అవుతారని చెప్తుంది. సో ఇది దీనికి సంబంధించిన డేటా. ఓకే, నెక్స్ట్ సో దివ్య దేశ్ముఖ్ చూసుకుంటే మనకి ఇంటర్నేషనల్ చెస్ కాంపిటీషన్లో తను విన్ అవ్వడం జరిగింది. ఎవరి మీద? కోనేరు హంపి మీద విన్ అవ్వడం జరిగింది. అండ్ చూసుకుంటే ఇది మనకి ఎక్కడ జరిగింది? బటూమి, జార్జియాలో జరిగింది. ఓకేనా? ఎప్పుడు? 28 జూలై 2025లో ఇప్పుడే జరిగింది. షీఈస్ ద 19 ఇయర్స్ అండ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా మనం చూడొచ్చు. సో విమెన్ చూసుకుంటే మనకి షీ ఈజ్ ద 4th గ్రాండ్ మాస్టర్. ఓకేనా? ఫస్ట్ మనకి కోనేరు హంపి, సెకండ్ వైశాలి, థర్డ్ హారిక ద్రోణవల్లి. ఓకేనా? ఎస్. సో వీళ్ళందరూ మనకున్నారు. ఇప్పటికీ మన దేశంలో 88 చెస్ గ్రాండ్ మాస్టర్స్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే మహాబోధి టెంపుల్.
ఈ మహాబోధి టెంపుల్కి ఏంటంటే మేనేజ్మెంట్ని మార్చాలనే ఉద్దేశంతో ఇది వార్తలోకి వచ్చింది. దీనికంటూ ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏంటంటే 1949 బుద్ధ గయ టెంపుల్ యాక్ట్. సో గయా అనే పేరు వచ్చింది. ఈ గయా అనే పేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గయా మనకి ఏ నది ఒడ్డున ఉంది? ఒకటి ఫాల్గుని రివర్ అనే పేరుతో పిలుస్తున్నాం. లేదు, దీనికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే నిరంజన్ రివర్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇక ఈ బోధ్ గయ గురించి మనం చూసుకుంటే ఇది ఫస్ట్ మనకి అశోక టైంలో, మౌర్య టైంలో కన్సిడర్ చేసినాం, గుప్తా టైంలో కన్సిడర్ చేసినాం. తర్వాత మనకి 19th సెంచరీలో అలెగ్జాండర్, మనకి చూసుకుంటే మనకి ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీ సర్వేకి మనకి అలెగ్జాండర్ కన్నింగ్హామ్ కనబడతారు కదా, ఆయన ఆధ్వర్యంలో బర్మా బుద్ధిస్టులు సహాయంతో దీన్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఓకేనా? ఇది చూసుకుంటే మనకి ఇక్కడ బీహార్లో లొకేట్ అయింది. ఇక దీని స్పెషాలిటీ ఏంటంటే శాంక్టమ్ శాంక్టోరియంలో ఉన్న బుద్ధుడి విగ్రహం వచ్చేసి దిస్ ఈస్ ఎల్లో శాండ్ స్టోన్. దీని పేరేంటి? మనకి ఎల్లో శాండ్ స్టోన్తో ఈ బుద్ధుడి విగ్రహం మనకి కనబడుతుంది. ఓకేనా? ఇదంతా దీనికి సంబంధించిన ఇష్యూ. ఓకే, ఎస్. దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా వచ్చింది 2002లో. ఓకే, యా. దీని మీద కొన్ని క్వశ్చన్స్ అండి. ఎస్. నెక్స్ట్ నహగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. నహగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ వై ఇట్ ఈస్ కేమ్ ఇన్ టు లైమ్ లైట్. ఎందుకు అంటే వెరీ రీసెంట్లీ రాజస్థాన్ గవర్నమెంట్ డిక్లేర్డ్ టు రీమెజర్ దిస్ నహర్గర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఎందుకంటే ఈ ప్లేస్లో కొన్ని లగ్జరీస్ హోటల్స్ కానీ లేదా కొన్ని ట్రేడ్ కాంప్లెక్సెస్ కానీ ఇక్కడ డిజైన్ చేయబోతున్నారంట. ఎందుకంటే ఇది జైపూర్కి జస్ట్ 20 కిలోమీటర్ రేంజ్లోనే ఉంది. చూసుకుంటే ఇది మనకి 750 హెక్టార్స్లో కనబడుతుంది. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. అండ్ చూడండి, వైల్డ్ లైఫ్ సాంక్చురీలు మొత్తంగా మనకి 570+ ఉన్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఇలా ఎప్పుడైతే వార్తల్లోకి వస్తాయో అప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఓకే, ఎస్. ఇది రాజస్థాన్ మనకి జైపూర్లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాజెక్టు రెడ్ పాండా. సో ప్రాజెక్టు రెడ్ పాండా, అసలు రెడ్ పాండా ఎందుకు ఇప్పుడు వార్తల్లోకి వచ్చిందంటే దాదాపుగా 7 సంవత్సరాల తర్వాత ఒక తల్లి పాండా 2 రెడ్ పాండాస్కి జన్మనిచ్చింది. ఈ రెడ్ పాండాస్ సైజులు చాలా చిన్నగా ఉంటాయి, వీళ్ళు ఈజీగా ఉంటాయి, షైగా ఉంటాయి, సోలిటరీగా ఉండడానికి ఇష్టపడతాయి. ఓకేనా? వీటి యొక్క ఎక్స్టెన్షన్ వర్షన్ చూసుకున్న మనకి సైటిస్లో అపెండిక్స్ 1లో ఉంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో ఉంది, IUCN లిస్ట్లో చూసుకుంటే ఎండేంజర్ లిస్ట్లో మనకి ఇది కనబడుతుంది. ఇక చూసుకుంటే మనం ప్రాజెక్ట్ పాండాని మనం ఎప్పుడు ఇనాగ్రేట్ చేసినామంటే 1994 చేసాం టు కన్సర్వ్ దిస్ స్పీషీస్ ఇన్ ఇండియా. ఇక ఇది చూసుకుంటే మనకి మయన్మార్లో కనబడుతుంది, చైనాలో కనబడుతుంది, భూటాన్లో కనబడుతుంది, సిక్కింలో కనబడుతుంది. ఇలా ఈ రేంజ్లో మనం దీన్ని చూడొచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ దీంతో పాటు మనం ఇంకా చాలా ప్రాజెక్ట్స్ని అబ్జర్వ్ చేసిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాజెక్ట్ టైగర్ చూసుకుంటే 1973, క్రొకడైల్ చూసుకుంటే 1975, అదేవిధంగా మనం ప్రాజెక్ట్ లిపార్డ్ చూసుకుంటే 2009, అదే ప్రాజెక్ట్ చీటా చూసుకుంటే 2022. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ చూసుకుంటే 1992. ఈ రకంగా మనం వీటిని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ నీలగిరి తార్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే వీటి సంఖ్య పెరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలగిరి తార్ ఏంటంటే ఇట్ ఇస్ స్టేట్ ఎనిమల్ ఫర్ తమిళనాడు స్టేట్. ఓకే, ఇది మనకి ఎక్కడ లొకేట్ అవుతుందంటే వెస్టర్న్ ఘాట్స్లో లొకేట్ అవుతుంది, కేరళ అండ్ తమిళనాడులో కనబడుతుంది. నౌ దీని సంఖ్య పెరిగింది అండ్ దీని సెన్సెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ సెన్సెస్లో మనకి ఏమర్థమైందంటే ఈ నీలగిరి తార్లు ఇట్ ఈస్ అ గోట్. ఓకేనా? ఇది ఒక మేక జాతికి చెందింది. ఇప్పటి వరకు 2668 తార్లు ఉన్నాయన్న విషయం మనకి ధృవీకరించబడింది. మరి ఆ డేట్ ఏంటి సార్ అంటే అది ఓన్లీ తమిళనాడులో మాత్రమే. ఇంకా చూసుకుంటే 20 నేషనల్ పార్క్ ఇన్ కేరళలో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్న విషయం ఈ డేటా చెబుతుంది. ఓకేనా? ఇక ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే మనకి 2022 అంటే వీటి సెన్సెస్ని లెక్కించే విధానం మనకి 2022 నుంచి స్టార్ట్ అయింది అని అర్థం. ఇక వీటిని తమిళనాడులో ఏమని పిలుస్తారంటే వరయాడు అనే పేరుతో పిలుస్తారు, లేదు అంటే ఐబెక్స్. ఓకేనా? లేదు అంటే ఐబెక్స్ అనే పేరుతో వీటిని పిలవడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించిన ఇష్యూ. యా. నెక్స్ట్ సైటీస్. ఎందుకు సార్ దీని గురించి మాట్లాడుతున్నారంటే వెరీ రీసెంట్గా ఇది 50 ఇయర్స్ని ఫినిష్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు? జూలై 1 వరకు. ఎప్పుడంటే ఇది 1975లో ఎస్టాబ్లిష్ అయింది, 2025కి ఇది 50 ఇయర్స్ జరుపుకుంటుంది. ఒకసారి దీని గురించి చూసుకుంటే మనకి సైటీస్ ఇట్ ఈస్ అ కన్వెన్షన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్ స్పీషీస్. అంటే ఎండేంజర్ లిస్ట్లో ఉన్న స్పీషీస్ని ట్రేడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగులు అయితే కొమ్మల కోసం, హార్న్స్ అయితే ఒంటి లైక్ ఏంటి మనకి రైనోస్ అయితే వాటి హార్న్స్ కోసం, లేదా క్రొకడైల్స్ అయితే చర్మం కోసం, ఇలా మనం చేస్తాం కదా. ఈ ట్రేడ్ అనేది అరికట్టడానికి తీసుకొచ్చిందే ఇది అన్నట్లుగా. ఇక చూసుకుంటే దీనికి మనకి 1963లో IUCN ఒక రిజల్యూషన్ పాస్ చేసింది, మనం ఇది ఒకటి కండక్ట్ చేయాలి అనే విషయం. తర్వాత మనం చూసుకుంటే వాషింగ్టన్ కన్వెన్షన్ జరిగింది దీని గురించి. అది ఎప్పుడు జరిగిందంటే 1973 మార్చ్ 3లో జరిగింది. ఓకేనా? ఇదే మార్చ్ 3ని 2013లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ దీన్ని వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా ప్రకటించడం కూడా జరిగింది. ఓకేనా? తర్వాత ఇది ఫుల్ ప్లేజ్డ్గా ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1 జూలై 1975లో అమల్లోకి వచ్చింది.
తర్వాత ఇండియా 1976లో దీన్ని జాయిన్ అయింది. ఇప్పటికి దీంట్లో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 185 దేశాలు దీనిలో కలవు అనే విషయం ఇది చెప్తుంది. ఓకేనా? యెస్. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే మనకి మొత్తం 3 లిస్ట్ ఉంటాయి. అపెండిక్స్ 1 అని, అపెండిక్స్ 2 అని, అపెండిక్స్ 3 అని. ఇక అపెండిక్స్ 1లో చాలా అంటే చాలా థ్రెటనింగ్ జోన్ ఉన్న యానిమల్స్ దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ స్పీషీస్ నాట్ ఎండేంజర్డ్ బట్ వి వాంట్ టు కంట్రోల్ ఇట్. ఓకేనా? కంట్రోల్ చేయకపోతే ది గో టు ఎక్స్టెంట్ అన్నట్లుగా. ఓకే, అట్లా అన్నట్లుగా. సో నెక్స్ట్ మిథున్ మనకి మనకి ఎక్కడికి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఎందుకంటే మిథున్ అనేది నాగాలాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క స్టేట్ ఎనిమల్. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్‌లో ఏదైనా లైవ్ స్టాక్‌కి సంబంధించిన స్కీమ్స్ మనం ఇనాగ్రేట్ చేయాలంటే దాని మీద మిథున్ బొమ్మ ఉండాల్సిందే అని ఇది లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇక మిథున్ చూసుకుంటే దీనికి ఇంకొక పేరు ఏంటంటే గాయల్ అని కూడా పిలుస్తాం మనం. గాయల్. ఓకేనా? GAYAL గాయల్ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఇక చూసుకుంటే మనకి ఇక్కడ కనబడుతున్న బైసన్స్ ఉన్నాయి కదా, ఈ బైసన్స్ పోల్చుకుంటే మిథున్ కొంచెం చిన్నగా మనకు కనబడతాడు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇతని యొక్క కన్జర్వేషన్ స్టేట్స్ మనం చూసుకుంటే ఐయుసిన్లో వలనరబుల్లో ఉన్నాడు, సైటిస్లో అపెండిక్స్ 1లో ఉన్నాడు. ఓకే. నెక్స్ట్ భితర్కనికా నేషనల్ పార్క్. ఇది చెప్పండి, భితర్కనికా నేషనల్ పార్క్ ఇది ఒడిశాలో ఉంది, అందరికీ తెలిసిందే. మరి ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? కేంద్రపారా డిస్ట్రిక్ట్లో ఉంది. చూసుకుంటే ఇట్ ఈస్ అ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ ఆఫ్టర్ ఫాలోడ్ బై సుందర్బన్స్ ఎకోసిస్టమ్. సుందర్బన్స్ తర్వాత రెండవ అతిపెద్ద మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ ఉన్న ఏరియా. ఎందుకు లైమ్లైట్లోకి వచ్చింది అంటే ఇక్కడ కొన్ని సాల్ట్ వాటర్, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్, అంటే ఉప్పునీటి మొసళ్ళు కొంచెం కొద్దిగా పక్కపక్క గ్రామాల్లోకి వెళ్ళాయంట. ఈ కాంటెక్స్ట్లో ఇది బయటకు వచ్చింది. దీనికి కూడా 2002లో రామ్సర్ సైట్ హోదా రావడం జరిగింది. ఇక చూసుకుంటే ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఇక్కడ చూసుకుంటే బ్రాహ్మణి కానీ, బైతర్ని రివర్ కానీ, ధర్మా రివర్ కానీ ఈ 3 కాన్ఫ్లుయెన్సెస్ వల్ల ఒక డెల్టా ఏర్పడింది. ఆ డెల్టా పేరే భితర్కనికా నేషనల్ పార్క్ అని చెప్తున్నారు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ బిమ్స్టెక్ అండి. బిమ్స్టెక్ ఫస్ట్ టైం ఒక సమ్మిట్ చేసింది. ఆ సమ్మిట్ ఏంటంటే దట్స్ ఎ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద బిమ్స్టెక్? ఇట్ ఈస్ దిస్ కేమ్ ఇన్ టు లైమ్లైట్ ఇన్ 1997. ఇది 1997లో ఏర్పడింది. ఇక్కడ మనకి బ్యాంకాక్ డిక్లరేషన్ చూడొచ్చు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద బిమ్స్టెక్? బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్. అంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనకి ఇక్కడ మనం చూసినట్టుగా మల్టీ సెక్టోరల్గా, టెక్నికల్గా, ఎకనామికల్గా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటారు. ఇక దీనిలో చూసుకుంటే మనకి కొన్ని మనకి మొత్తంగా 7 నేషన్స్ ఉన్నాయి. సో చిన్న కోర్ రాస్తున్నా MBBS 10 అని. ఇక్కడ చూసుకుంటే మయన్మార్ కానీ, బంగ్లాదేశ్ కానీ, భూటాన్ కానీ, శ్రీలంక కానీ, థాయిలాండ్ కానీ, ఇండియా కానీ, నేపాల్ కానీ, ఈ 7 దేశాలు దీంట్లో మనం చూడొచ్చు. ఓకేనా? ఇది మనకు 1997లో ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చే మనకి ఢాకా, బంగ్లాదేశ్లో ఢాకాలో కనబడుతుంది. ఇదంతా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే. నెక్స్ట్ మరి బిమ్స్టెక్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. బిమ్స్టెక్ ఇప్పటికీ 6 సమ్మిట్స్ నిర్వహించింది. ఓకేనా? అంటే 10 సార్లు వీళ్ళు మీట్ అయ్యే ఏరియా అన్నట్లుగా. ఫస్ట్ చూసుకుంటే ఇది బ్యాంకాక్లో ఏర్పడింది, చివరిగా చూసుకున్న బ్యాంకాక్లో ఏర్పడింది. బట్ సెకండ్ సమ్మిట్ మాత్రం ఇండియాలో ఏర్పడింది. ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే. ఎస్. నెక్స్ట్ సోహ్రాయి పెయింటింగ్. సోహ్రాయి పెయింటింగ్ ఏంటంటే ఇది మనకి జార్ఖండ్లో కనబడుతుంది అండ్ దీనికి GI ట్యాగ్ కూడా ఉంది. ఇది చూసుకుంటే మీసో చాల్కోలిథిక్ ఏజ్ నుంచి ఇది ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 5000 ఇయర్స్ ఎగో నుంచి కూడా ఈ ఆర్ట్ మనకు కనబడుతుంది. ఇక చూడండి దీన్ని దేని మీద ఇస్తారు? గోడల మీద ఇస్తారు. ఇది ఏం చెప్తుంది? కల్టివేషన్ గురించి చెప్తుంది. కొన్ని ఎనిమల్స్ చూడండి, లైక్ లిజర్డ్స్ కానీ, పీకాక్స్ కానీ, బర్డ్స్ కానీ, లైవ్ స్టాక్ కానీ ఇవన్నీ మనకు కనబడుతున్నాయి కదా. సో సోహ్రాయ్ అంటే అర్థం ఏంటంటే సోహ్రాయ్ మీన్స్ ఆ స్టిక్ టు డ్రైవ్ అవుట్. అంటే ఒక కర్రతో మనం ఏదైనా చీడపీడని మనం తరిమి వేయడం అని అర్థం అన్నట్లుగా. అంటే అగ్రికల్చర్ని డిపిక్ట్ చేసే ఒక థింగ్ అన్నట్లుగా. ఓకేనా? ఎస్. ఇది వెరీ రీసెంట్గా రాష్ట్రపతి భవన్లో దీన్ని ప్రదర్శించడం జరిగింది. అందుకే ఇది లైమ్లైట్లోకి వచ్చింది. నెక్స్ట్ PM కిసాన్. ఓకేనా? వెరీ రీసెంట్గా మనకి 20th ఇన్స్టాల్మెంట్ కింద PM కిసాన్ నిధులు మనకి బయటకు వచ్చినాయి కదా. ఇక చూసుకున్నాం ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది? 2019లో మనకి ఈ స్కీమ్ బయటకు వచ్చింది. ఇది మనకి 3 ఇన్స్టాల్మెంట్స్గా 6000 రూపీస్ ప్రతి రైతుకి ఇస్తుంది. ఎందుకంటే ఇన్పుట్ సపోర్ట్ కింద ఇది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇలా చూసుకుంటే మనకి 20th ఇన్స్టాల్మెంట్ మొత్తంగా మనకి ఎంతమంది? 9.5 కోట్ల మందికి 20,000 కోట్లతో దీన్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకుంటే మనకి మహానది మనకి లైమ్లైట్లోకి వచ్చింది. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో కమింగ్ విత్ ఫ్లడ్స్. ఓకేనా? ఎస్. ఒకసారి చూసుకుంటే ఈ మహానది వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అనేది మనకి 2018లో జరిగిందండి. వెరీ రీసెంట్గా ఈ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనే పదం మనం విధంగానే మనందరూ గుర్తొస్తున్న ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 262 అండ్ యాక్ట్ ఏంటి? 1956 యాక్ట్. ఏం చెప్తుంది? మనకి ఒక ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ గురించి చెప్తుంది.
ఏ రాష్ట్రాల మధ్య అంటే ఈ మహానది చూసుకుంటే మనకి ఇటు ఛత్తీస్గఢ్ అటు ఒడిషా మధ్యలో ఇది లొకేట్ అవుతుంది. వీళ్ళిద్దరు వెరీ వెరీ పీస్ఫుల్గా ఈ అకార్డ్ని మళ్ళీ ఈసారి జరుపుకున్నారంట. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ చూసుకుంటే అసలు మహానది జాగ్రఫికల్ లొకేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది చూసుకుంటే మనకి ఛత్తీస్గఢ్లో స్టార్ట్ అవుతుంది. ఈ ఛత్తీస్గఢ్లో చూసుకుంటే మనకి ధమ్తారి డిస్టిక్లో సిహావా రేంజ్ ఒకసారి చూడండి. ఇది మాత్రం బాగా నోట్ చేసుకోండి. సిహావా పర్వత శ్రేణి. ఆ డిస్టిక్ పేరేంటి మనకి ధమ్తారా డిస్టిక్. ఓకేనా, ధమ్తారా డిస్టిక్. ఇక్కడ నుంచి ఇది మనకి ఫామ్ అవుతుంది. సో చూసుకుంటే ఇది గ్రేట్ రివర్. చెప్పాలంటే ఒడిషా మొత్తానికి ఇది లైఫ్ లైన్గా మనం చూడొచ్చు. ఇది మనం చూసుకుంటే ఈస్టర్న్ ఘాట్స్ను టచ్ అవుతుంది, తర్వాత మైకేల్ రేంజ్ను టచ్ అవుతుంది, తర్వాత కటక్ దగ్గర ఒక డెల్టాను కూడా ఫామ్ చేస్తుంది. సో ఇలా దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ కూడా చేసాం. ఓకేనా, ఎస్. సో చూసుకునే దీని మీద మనం కొన్ని క్వశ్చన్స్ మనం చూడొచ్చు. ఇది మనకి ఎలా ఫామ్ అవుతుందంటే ఈ ఏరియా నుంచి ఇలా మనకి ఫామ్ అవుతూ వస్తుంది. ఓకేనా, ఇది మహానది ఇష్యూ. ఇక ఇదే మహానది మీద మనం చూసుకుంటే ఈ ఇండియాలోనే లాంగెస్ట్ అండ్ ఆర్చ్ షేప్లో ఉన్న ఒక డ్యామ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ as హీరాకూడ్ డ్యామ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సంబల్పూర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఒడిషా స్టేట్. ఓకేనా, ఎస్. నెక్స్ట్, ఇదంతా ఇండియాకి సంబంధించిన మౌంటైన్ రేంజెస్కి సంబంధించిన పిక్స్ అన్నట్లు. ఓకేనా, సో ఇది కూడా చూసుకోవాల్సిన అవసరం మీకు ఉంది, ఎందుకంటే జాగ్రఫికల్ లొకేషన్ పార్ట్ వచ్చింది కాబట్టి చూసుకోవాలి. ఓకేనా, ఇదంతా మనకి మైకేల్ రేంజ్ అని, రామ్గర్ రేంజ్ అని, రాజ్మహల్ రేంజ్ అని, తర్వాత గర్జాట్ రేంజ్ అని, నయాగర్ రేంజ్ అని, ఇవన్నీ రేంజెస్ని చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. ఓకే, నెక్స్ట్ పైతానీ సారీస్. ఈ పైతాన్ సారీస్ ఏంటి అంటే పైఠాన్ ప్రతిష్టానపురం ఎక్కడుంది మనకి మహారాష్ట్ర ఉంది. దీని గురించి మోదీ గారు మన్ కీ బాత్ ప్రోగ్రాంలో మాట్లాడడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో చూసుకుంటే దీనికి జిఐ ట్యాగ్ 2010లో వచ్చింది. చాలా సన్నగా మృదువుగా చాలా హై కాస్ట్తో మహారాష్ట్రలో ఇది మనకు కనబడుతుంది. ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఓకేనా, యా. నెక్స్ట్, ఏషియన్ జియాన్ టార్టాయిస్. వీటిని ఏం చేశారంటే వెరీ రీసెంట్గా నాగాలాండ్లో ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ పేరు పెరిన్ డిస్ట్రిక్ట్. ఈ పెరిన్ డిస్ట్రిక్ట్లో జెలియంగ్ అనే ఒక కమ్యూనిటీ రిజర్వ్లో దీన్ని తిరిగి ప్రవేశపెట్టారు. ఈ కాంటెక్స్ట్లో ఇది మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చింది. ఇది ఐయుసిఎన్ చూసుకుంటే క్రిటికల్లీ ఎండేంజర్ లిస్ట్లో మనకు కనబడుతుంది. ఓకేనా, ఇక జియాన్ చూడడానికి మనకి ఎలా కనబడుతుంది, గ్రేష్ బ్రౌన్లో కనబడుతుంది, చార్కోల్ కలర్లో కూడా మనకి ఇది కనబడుతుంది. ఓకేనా, ఎస్. సో ఇవి చాలా చాలా ఓల్డెస్ట్ అండ్ ఆసియా ఇండియాలోనే చాలా బిగ్గెస్ట్ టార్టాయిస్. ఓకేనా, ఎస్. ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. సైటిస్ చూసుకుంటే మనకి అపెండిక్స్ 2లో కనబడుతుంది. ఓకే, యా. నెక్స్ట్, ఇది ఫ్లాప్ షెల్ టర్టిల్స్. ఫ్లాప్ షెల్ అంటే ఒకసారి చూడండి, వీటి షెల్స్ మీద మనకి ఎల్లో కలర్లో ఒక డాట్ కనబడుతుందా. అయితే వెరీ రీసెంట్గా గుజరాత్లో చికోద్రా అని ఒక డిస్ట్రిక్ట్ ఉందండి. ఈ డిస్ట్రిక్ట్లో ఈ ఫ్లాప్ షెల్ టర్టిల్స్ ఏం జరిగిందంటే ఆల్బినిజం అంటే ఆల్బినిన్ అంటే అత్యంత తెల్లగా కనబడే ఒక అరుదైన డిసీజ్ అన్నట్లుగా ఆ డిసీజ్తో ఒక టర్టిల్ మనకిట కనబడింది. ఈ కాంటెస్ట్లో ఇది మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చింది. ఓకేనా, ఒకసారి ఫ్లాప్ షెల్ గురించి మనం చూస్తే ఇది మనకి ఎక్కడెక్కడ కనబడుతుందంటే పాకిస్తాన్ కానీ, ఇండియా కానీ, శ్రీలంక కానీ, నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్లో ఇది మనకు కనబడుతుంది. దీనికంటూ ఒక సైంటిఫిక్ నేమ్ ఉంది, దట్ ఈస్ స్పంక్టాటా. లిసెమిస్ స్పంక్టాటా అని ఒక పేరుతో ఇది ఉంది. ఇది మనకి ట్రాపికల్ సౌత్ ఏషియన్ రీజియన్లో మనకు కనబడుతుంది. ఇక చూసుకుంటే కన్సర్వేషన్ లిస్ట్లో చూసుకుంటే ఇది వల్నరబుల్ లిస్ట్లో ఉంది, అపెండిక్స్ 1 ఇన్ సైటిస్లో ఉంది. మనం చూసుకుంటే స్కెడ్యూల్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మనకు కనబడుతుంది. ఈ టర్టిల్స్ యొక్క లైఫ్ టైం వచ్చేసి జస్ట్ 20 ఇయర్సే. ఓకేనా, ఎస్. నెక్స్ట్ చూసుకుంటే విష్ణుగఢ్ పిపాల్కోటి. విష్ణుగఢ్ పిపాల్కోటి అంటే ఏంటంటే ఇది ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్యాడ్. ఇది వెరీ రీసెంట్గా ల్యాండ్ స్లైడ్స్ జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది. ఇది మనకి ఎక్కడ లొకేట్ అయిందంటే ఉత్తరాఖండ్లో చమైలి డిస్టిక్లో హేలంగ్ అనే ఏరియాలో మనం దీన్ని చూడొచ్చు. ఓకేనా, ఎస్. ఇది విష్ణుగఢ్ ఇష్యూ అన్నట్టుగా ఇది మనకి చమోలి డిస్ట్రిక్ట్లో ఉంది. చూసుకుంటే ఇది మనకి అలకనంద రివర్ మీద లొకేట్ అయ్యింది. ఇక దీన్ని చూసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చండి, తెహ్రీ హైడ్రో ఎలక్ట్రిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతోనే దీన్ని వరల్డ్ బ్యాంక్ మనకు కన్సల్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఒకటి చూసుకుంటే ఫస్ట్ ఎవరు, తెహ్రీ హైడ్రో ఎలక్ట్రిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్లస్ వరల్డ్ బ్యాంక్, ఈ ఇద్దరి సహకారంతో ఈ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఎస్. సో చూసుకుంటే ఇదే కాంటెక్స్ట్లో మనం పంచప్రయాగ సిస్టమ్ కూడా జాగ్రఫీలో చూడొచ్చు. ఇక పంచప్రయాగ చూసుకుంటే మనకి బద్రీనాథ్ నుంచి అలకనంద రివర్ ఇలా ఫామ్ అవుతుంది అంటే ఎక్కడి వరకు, దేవప్రయాగ అనే ఏరియా వరకు. ఈ అలకనంద దగ్గర ధౌలీగంగా కలవడం వల్ల ఈ కాన్ఫ్లుయెన్స్ని మనం ఏమని పిలుస్తున్నాం, విష్ణు ప్రయాగ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ నందాగ్ని రివర్ కలవడం వల్ల దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం, మనం నంద ప్రయాగ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ పిండారి గంగ కలవడం వల్ల మనం ఏమని పిలుస్తున్నాం, కర్ణ ప్రయాగ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి మందాకిని కలవడం వల్ల దీన్ని ఏమని పిలుస్తున్నాం, రుద్ర ప్రయాగ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ గంగోత్రి నుంచి భాగీరథి కలవడం వల్ల దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం, దేవ ప్రయాగ అని పిలుస్తున్నాం. ఇక ఇక్కడ నుంచి ఇది మనకి గంగా రివర్గా కనబడుతుంది. ఓకేనా, ఎస్. ఇక నెక్స్ట్
నెక్స్ట్ లీప్, లీప్ అనే ఒక ప్రాట్ ఉందండి. ఇక లీప్ మనం ఎక్కువ ఏమి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం లేదు. పిక్చర్ మొత్తం ఇందులోనే కనబడుతుంది. ఒకటి చూడండి, ఫస్ట్ మనకి ధృవా స్పేస్ అని కనబడుతుంది, లీప్ 2025 అని కనబడుతుంది, అకుల్ నెక్సస్ 1 అని కనబడుతుంది, ఎస్పర్ ఓటిఆర్ అని కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే ధృవా స్పేస్ ఆన్ బోర్డ్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 చూడండి, స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అని కనబడుతుంది. సో అన్ని విషయాలు ఈ పిక్చర్లోనే ఉన్నాయి. మనకి ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఇక చూసుకుంటే లీప్ అంటే లాంచ్, ఎక్స్పెరిమెంట్, అనలైజ్, ప్రోగ్రెస్ అని అర్థం. ఏం చెప్తుందంటే వెరీ రీసెంట్గా రాబోయే కాలంలో యుఎస్ఏకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఇది శాటిలైట్ని ప్రవేశపెట్టబోతున్నాం మనం. ఎందుకు? ఇది ఒక ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అన్నట్టుగా. ఆస్ట్రేలియాకి చెందిన 2 కంపెనీలు ఉన్నాయండి. ఒక కంపెనీ వచ్చేసి అకుల్ నెక్సస్ 1 అని, తర్వాత ఎస్పర్ అని. ఈ 2 కంపెనీలకు చెందిన పేలోడ్స్ని ఇది పంపించబోతుంది. ఎందుకంటే టు గెట్ బెటర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ద హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ ఆఫ్ ఎర్త్. సో ఈ కాంటెస్ట్లో మనం దీన్ని చూడొచ్చు. ఓకేనా? ఎస్. సో దీన్ని ధృవ స్పేస్ పంపిస్తుంది కాబట్టి, ఇక ధృవ స్పేస్ అనేది మన హైదరాబాద్లోనే ఉంది. ఇది 2012లో ఎస్టాబ్లిష్ అయింది. చూసుకుంటే మనకి ఇస్రో అనేది ఇండియన్ స్పేస్ని కూడా ప్రైవేట్ సెక్టర్లో ప్రమోట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ సి బక్తాన్. సి బక్తాన్ ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందంటే, ఇది లదాఖ్లో ఉంటుంది. ఇది ఒక గోల్డెన్ ప్లాంట్ అని, వండర్ ప్లాంట్ అని మనం పిలుస్తున్నాం. ఎందుకంటే ఎక్సెసివ్ కోల్డ్ టెంపరేచర్స్ అప్రాక్సిమేట్లీ -40°C కూడా ఇది తట్టుకుంటుంది. వెరీ రీసెంట్గా ఇది నాసాకి చెందిన క్రూ 11 అనే మిషన్లో ఇది స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ వీటి విత్తనాలకు ఎందుకు వచ్చినాయి. ఈ కాంటెస్ట్లో మనం సి బక్తాన్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే జనరల్గా ఇప్పుడు మనం చూస్తుంటే ఇది యూటరస్ అండి. ఈ యూటరస్లో ఇక్కడ మనకి ఫాలోపియన్ ట్యూబ్స్ నుంచి ఎగ్ అనేది ఇలా వెళ్ళి ఇందులో ఫర్టిలైజ్ అవుతుంది. బట్ కొన్ని అబ్నార్మల్ సిచ్యువేషన్స్లో ఎగ్ అనేది ఇక్కడే ఆగిపోతుంది. ఇక్కడే ఆగిపోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది ఇక్కడ ఆ ఎగ్ ఉండి 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 మనకి 6 to 16 వీక్స్ వరకు ఉండి తర్వాత ఇట్ విల్ రప్చర్. ఓకేనా? ఇది రప్చర్ అయిపోతుంది. ఈ కాంటెస్ట్లో మనం దీని గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? దట్స్ ఇట్. ఇంక అంతకుమించి ఏం లేదు. వెరీ రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో బులంద్ షాహ్ అనే ఒక ఏరియాలో ఒక మహిళకి తన కాలేయంలో ఇలా ఒక ఎగ్ అనేది ఫర్టిలైజ్ కనబడింది. ఇది వెరీ వెరీ రేర్ కండిషన్ ఉన్నట్లుగా. ఓకేనా? ఎస్. ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి. ఓకేనా? నెక్స్ట్ ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ అని నీతి ఆయోగ్ వెరీ రీసెంట్గా రిలీజ్ చేసింది. ఒకప్పుడు మనం వెళ్తే డీజిల్ కానీ పెట్రోల్ కానీ వెహికల్స్ మనం చూడడం జరిగింది. బట్ ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళినా మనకి జేబీఎం ఎలక్ట్రిక్ బస్సెస్ కనబడుతున్నాయి, హైడ్రోజన్ బస్సెస్ అని. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ అనేటివి ఎలా అంటే వీటి వెహికల్ యొక్క యూజెస్ అనేది ఏ రాష్ట్రంలో ఎలా ఉంది, ఏ స్టేట్లో ఎలా ఉంది అని కొత్త డేటా మనకు వచ్చింది. ఆ డేటాను ఒకసారి గమనిస్తే సరిపోతుంది. ఇది మొత్తం మనం 100 పాయింట్స్ చూసుకుంటున్నాం, 100 పాయింట్స్ ఇస్తున్నాం, 3 కోర్ థీమ్స్ని మాట్లాడుకుంటున్నాం, 13 ఇండికేటర్స్ మనం ఇస్తున్నాం. ఆ 3 కోర్ థీమ్స్ ఏంటంటే డిమాండ్ సైడ్ అడాప్షన్ ఎలా ఉంది, తర్వాత ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఎలా ఉంది, ఈవీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ స్టేటస్ మనకి ఎలా ఉంది అనే విషయాలు చెప్తుంది. ఇందులో టాప్ లిస్ట్లో మనం చూసుకుంటే ఢిల్లీ, మహారాష్ట్ర లాంటివి లొకేట్ అయ్యాయి. ఓకేనా? ఇది చూడండి ఇక్కడ టాప్ పర్ఫార్మెన్స్ ఢిల్లీ, మహారాష్ట్ర, చండీగఢ్ ఇవన్నీ టాప్ లిస్ట్లో మనకి కనబడుతున్నాయి. ఓకేనా? యా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏఐసిటీ ఇండెక్స్ అని ఒకటి వచ్చింది. దిస్ ఈస్ డెలివర్డ్ బై ద ఇన్స్టిట్యూట్ నేమ్ ఇస్ మార్కెట్ రీసెర్చ్ ఫర్మ్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనుక ఒక ఇన్స్టిట్యూషన్ ఈ రిపోర్ట్ని మనకి రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్ట్లో బెంగళూరు అనేది 26th ఎమర్జింగ్ ఆఫ్ ఏఐసిటీగా ఇందులో చోటు దక్కించుకుంది. ఈ కాంటెస్ట్లో ఇది మొత్తం మనకి ఇంపార్టెంట్. ఇలా ఎమర్జింగ్ సిటీస్ ఎవరంటే బెంగళూరు కానీ, రియాద్ కానీ, తర్వాత హాంగ్జో కానీ ఇవన్నీ మనకి కనబడుతున్నాయంట. ఓకేనా? ఇక మనం చూసుకుంటే వరల్డ్లో టాప్ సిటీస్ ఏమున్నాయంటే ఫస్ట్ సింగపూర్ కానీ, తర్వాత సియోల్ కానీ, తర్వాత బీజింగ్ కానీ, దుబాయ్ కానీ, శాన్ ఫ్రాన్సిస్కో కానీ ఇవన్నీ ముందున్నాయనే విషయం ఇది చెబుతుంది. ఓకేనా? యా. నెక్స్ట్ మనం చూసుకుంటే రుద్రాస్త్రం ఒక ట్రైన్ ఉందండి. ఇది ఇండియాలోనే లాంగెస్ట్ ట్రైన్గా మనం చూడొచ్చు. ఇండియా అండ్ ఆసియాలోనే ఎంత అంటే 4.5 కిలోమీటర్ రేంజ్లో ఇది లాంగెస్ట్గా ఉంది. ఇది జార్ఖండ్లో ఇనాగ్రేట్ అయ్యింది. ఓకేనా? ఎస్. ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఇది ఉత్తరప్రదేశ్లో మనం చూసుకుంటే గంజ్క్వాజా రైల్వే స్టేషన్ నుంచి జార్ఖండ్లో గర్వా అనే రైల్వే స్టేషన్ వరకు దీని ట్రయల్స్ని వాడడం జరిగింది. ఓకేనా? ఇక చూసుకుంటే ఇక దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే ఒకటి అబ్సోల్యూట్లీగా ఇండియన్ రైల్వేస్, దాంతోపాటు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ వాళ్ళు కూడా దీనికి హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ ధన్బాద్ డివిజన్ ఆపరేషనల్
ఇంటిగ్రేషన్ వాళ్ళు కూడా, అంటే ధన్బాద్ డివిజన్ వాళ్ళు హెల్ప్ చేశారు. నెక్స్ట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ డివిజన్ వాళ్ళు కూడా దీనికి హెల్ప్ చేశారు. దాంతోపాటు ఇండియన్ రైల్వేస్, ఈ ముగ్గురి కలయికతో ఇది వచ్చింది. ఎంత చూసుకునేది ప్రపంచంలో లాంగెస్ట్ అయితే కాదు. ప్రపంచంలో లాంగెస్ట్ మనకి ఆస్ట్రేలియాలో ఒకటి ఉంది. ఇక ఇందులో చూసుకుంటే మనకి 7 ఇంజన్స్తో దీన్ని వాడడం జరిగింది. 7 ఇంజన్స్, ఓకేనా. ఎస్. నెక్స్ట్ ఏషియాటిక్ లయన్స్ యొక్క 16th లయన్ సెన్స్ వచ్చినాయి. ఈసారి చూసుకుంటే మనకి లయన్స్ అనేటివి ఒకప్పుడు 674 ఉండేటివి కాస్త ఇప్పుడు 891 వరకు ఇంక్రీజ్ అయ్యాయి, ఓకేనా. ఏషియాటిక్ లయన్స్ అనే పేరు వినంగానే మనందరికీ స్ట్రైక్ అయ్యే ఏరియా అంటే గిర్ నేషనల్ పార్క్, అవునా కాదా. ఇక చూసుకుంటే ఇది మనకి గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ సహాయంతోనే దీన్ని ఇవ్వడం జరిగింది. ఇక చూసుకుంటే వీటి కన్జర్వేషన్ చూసుకుంటే పాపులేషన్ గ్రూ 70% ఇన్ ద లాస్ట్ డికేడ్. గత దశాబ్దం చూసుకుంటే 70% పెరిగిందని చెప్తుంది. ఇక మొత్తంగా 891 లయన్స్ ఎంత శాతం పెరిగినాయి అంటే 32% కంపేర్ విత్ లాస్ట్ సెన్సెస్తో పోల్చుకుంటే. ఈ సెన్సెస్ మనం ఎవ్రీ 5 yearsకి ఒకసారి తీసుకుంటాం. ఈ సెన్సెస్ క్లారిటీగా ఎప్పటి నుంచి వస్తున్నాయి అంటే మనకి 1965 నుంచి వస్తున్నాయి. కానీ అంతకుముందు కూడా సెన్సెస్ ఉన్నాయి, అది 1936లో ఈ సెన్సెస్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి ఒక ప్రామాణికంగా ఒక క్వాలిటీగా ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతున్నాయి, ఓకేనా. ఇక చూసుకుంటే మనకి ఎక్కువ ఎక్కడ కనబడుతున్నాయి అంటే బార్దా వైల్డ్ లైఫ్ సాంక్చురీలో కనబడుతున్నాయి, తర్వాత జెట్పూర్లో, బాబ్రా జస్టన్లో కనబడుతున్నాయి. ఎక్కడ తగ్గినాయి అంటే గిర్ డిస్ట్రిక్ట్లో బాగా తగ్గిపోయినాయండి టైగర్స్, సారీ లయన్స్, ఓకేనా. యా, ఇది ఫ్లాష్ బ్యాక్. ఒకప్పుడు మనం 1936లో దీన్ని చేసాం, తర్వాత 1965 నుంచి ప్రాపర్గా వీటి లెక్కలు మళ్ళీ మనం తీసుకుంటున్నాం, ఓకేనా. నెక్స్ట్ కాకోరి కుట్ర కేసు అని ఒక కేసు ఉంటుందండి. ఇది చూసుకుంటే ఇది మనకి ఎప్పుడు జరిగింది అంటే 1925 ఆగస్టు 9న ఈ కుట్ర కేసు జరిగింది. దీన్ని జరిపింది ఎవరు అంటే HRA, హిందుస్థాన్ రెవల్యూషనరీ అసోసియేషన్. ఇది మనకి 1924లో ఏర్పడింది, ఓకేనా. ఇది ఇప్పటికి జరిగి 100 సంవత్సరాలు పూర్తయింది అని ఇది లైమ్ లైట్లోకి వచ్చింది. ఇక ఇక్కడ చూస్తే మనకు రామ్ బిస్మిల్లా అని ఒక పర్సన్ ఉంటాడండి. ఎస్, రామ్ ప్రసాద్ బిస్మిల్ అని, తర్వాత అష్ఫకుల్లా ఖాన్ అని, తర్వాత చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లాహిరి, రోషన్ సింగ్, మన్మథనాథ్ గుప్తా, వీళ్ళందరూ ఇక్కడ పట్టుబడ్డ క్రిమినల్స్ అన్నట్లుగా. చాలామందిని ఉరిదీయడం జరిగింది, కొంతమంది ప్రిజెంట్ చేయడం జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ తప్పించుకొని అప్రాక్సిమేట్లీ 1930 వరకు పోరాడడం జరిగింది. తర్వాత ఈ వ్యవస్థ మొత్తం డౌన్ అయిపోయింది ఆఫ్టర్ 1924. ఈ 1924, 1925 తర్వాత మళ్ళీ ఇది 1927లో అబ్సర్వ్ అయింది. ఇప్పుడు దీని పేరేంటంటే హిందుస్థాన్ సోషలిస్టిక్ రెవల్యూషన్ అసోసియేషన్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనకు జాయిన్ అయిన ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎవరెవరంటే భగత్ సింగ్ కానీ, సుఖ్దేవ్ కానీ, శివవర్మ కానీ, వీళ్ళందరూ దీంట్లో జాయిన్ అవ్వారు. ఇది ఎప్పుడైతే హిందుస్థాన్ రెవల్యూషనరీ అసోసియేషన్ ఉందో అప్పుడు దీంట్లో ఎవరు కూడా జాయిన్ అవ్వలేదు, తర్వాత దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కరెంట్ అఫేర్ రిలేటెడ్ టు ఇండియన్ హిస్టరీ, ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూసుకుంటే మనకి సహేలీ రీజన్ ఒక రీజన్ ఉంటుందండి. ఇది మనకి ఆఫ్రికా కాంటినెంట్లో మనకు ఉంటుంది. ఇలా మొత్తం ఈ కంట్రీస్ అన్నింటినీ ఇది ఆక్యుపై చేస్తుంది. ఇటు సైడ్ చూసుకుంటే మనకి అట్లాంటిక్ ఓషన్ కనబడుతుంది, ఓకేనా. అటు సైడ్ చూసుకుంటే మనకి ఎర్ర సముద్రం కనబడుతుంది. ఇక మీద చూసుకుంటే మనకి సహారా ఎడారి కనబడుతుంది. ఇక కింద చూసుకుంటే మనకి సవన్నా అనే గడ్డి భూములు కనబడుతుంది. ఈ రీజన్ ఇప్పుడు ఎందుకు లైమ్లైట్లోకి వచ్చిందంటే రష్యా ఒక కీలకమైన ఒప్పందం చేసుకుంది. దీంతోనే నైగర్ దేశంతో ఒక ఒప్పందం చేసుకొని ఇప్పుడు ఇది మనకి వార్తల్లోకి వచ్చింది. ఇక చూసుకుంటే ఇదంతా మనకి చూసుకుంటే సహారా డిసర్ట్ కానీ ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు డిపిక్ట్ అయినాయి. ఇక ఎన్ని దేశాలు ఇక్కడ కవర్ అవుతున్నాయంటే చూసుకుంటే మనకి సెనిగల్ కానీ, మారిటేనియా కానీ, మాలియా కానీ, బుర్కినా ఫాసో కానీ, నైగర్ కానీ, నైజీరియా కానీ, చాడ్, సూడాన్, ఎరిత్రియా, ఈ అన్ని దేశాలు కూడా ఇక్కడే మనకి ఫామ్ అయినట్లుగా మనం చూడొచ్చు. ఇక చూసుకుంటే ఇక్కడ మనకి స్టెప్పీ కైండ్ ఆఫ్ గడ్డి భూములు కనబడుతున్నాయండి. ఇవి స్టెప్పీ కైండ్ ఆఫ్ గడ్డి భూములు. ఇక తర్వాత ఇవి కనబడే మనకు మొత్తం సవన్నా గడ్డి భూములు. సో ఇదే కాంటెక్స్ట్లో క్వశ్చన్స్ అండి. ఇదే కాంటెక్స్ట్లో మనం అన్ని వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క గడ్డి భూములు ఇక్కడ మనం డిపిక్ట్ చేయొచ్చు, ఓకేనా. సో చూసుకుంటే మనకి రష్యాలో స్టెప్పీస్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే ఆఫ్రికాలో ఆఫ్రికా సవన్నాని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదే యూరోప్లో మనం పుస్తాజ్, ఓకేనా, పుస్తాజ్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే యూఎస్ఏలో మనకి ప్రైరీస్. ఇక తర్వాత బ్రెజిల్లో చూసుకుంటే లాన్స్, అర్జెంటీనా రేంజ్ చూసుకుంటే కంపాసు, తర్వాత ఇదే సౌత్ అమెరికా కాంటినెంట్ చూసుకుంటే పంపాసు, అదే మనం సౌత్ ఆఫ్రికాలో చూసుకుంటే వెల్స్, అదే ఆస్ట్రేలియా చూసుకుంటే డౌన్స్. ఇలా మనం చూడొచ్చండి, ఓకేనా. ఇవన్నీ గడ్డి భూములు. యా, ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఐ హోప్ దాదాపుగా 35+ కరెంట్ అఫైర్స్ని అండ్ స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ రెండింటిని కలిపి వీకెండ్ సెషన్ మీకు ఇవ్వడం జరిగింది. ఇది ఎవరికి ర్యాపిడ్ రివిజన్గా ఉంటుందంటే మన కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే చూసిన వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ ఆ ర్యాపిడ్ రివిజన్ సెషన్, ఓకేనా.
సో రేపు మన కరెంట్ అఫైర్స్ 100 డే ఫిల్ అయిపోతుంది. ఈ 100 డే సందర్భంగా ఇప్పుడు జరిగిన ప్రతి దాన్ని మేము ముందుకు డాక్యుమెంట్ ఫైల్గా తీసుకురాబోతున్నాం. సో డెఫినెట్గా మేము నుంచి ఆశించేది ఒకటేనండి, అప్రిషియేషన్ అండ్ గుడ్ రిమార్క్స్ బాగానే వస్తున్నాయి, కానీ వీలైనంత ఎక్కువ మందికి ఈ డేటా షేర్ చేయండి. ఓకేనా? సో ఇలాగే మీకు 360 డేస్ మేము కరెంట్ అఫైర్స్ని ఇలా మంత్లీ సెషన్స్ అని, వీకెండ్ సెషన్స్ అని, ఏపీ సెషన్ అని, తెలంగాణ సెషన్ అని, ఇలా ప్రతి సెషన్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ శ్రవణ్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.